సాన్నిహిత్యం ఒక ఫ్రెండ్స్లో ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అంటే కలిసి ఉండాలి, సహకరించాలి, పరస్పరం సహకరించుకోవాలి, మనకు వీలైనంత మేరలో అనే విధంగా ఇవాళ కలవడం మాకు సంతోషదాయకం. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రధానంగా మాకు మ్యాథ్స్ బోధించిన పిల్లలు గౌరవనీయులు సార్ ముందు రఘువేంద్ర రెడ్డి గారు రావాల్సిందిగా అవసరం. అదేవిధంగా పిల్లలు మా సార్ లైబ్రేరియన్ మాది పెద్ద పెట్టారా, గ్రామం పెద్ద పెట్టారా, మా సార్ కూడా పెద్ద పెట్టారనే మేము ఉండడం జరిగాము. నాకు ఇద్దరు పిల్లలు ఎన్ఐటీలో చదివారు. పాప ఆర్ఐటీలో పనిచేస్తుంది, బాబు సాఫ్ట్వేర్ బెంగళూరులో చేస్తుంది. పాప మ్యారేజ్ అయింది, పాపకి ఇద్దరు బాబులు, ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ప్రస్తుతం హైదరాబాద్ నా పేరు హేమలత. నాకు ఇద్దరు బాబులు ఒక బాబు. ఇద్దరు మా అత్తగారు దాని నాకు ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయి ఒక కొడుకు ఒక బిడ్డ. అమ్మాయిలకు అప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. ఇదే సంతోషం ఇప్పుడు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా నా పేరు రాజమ్మని, మా సార్ పేరు వెంకట స్వామి. దగ్గర పాపకి ఒక పాప. నమస్కారం. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే నేను నేర్చుకోలేదు నేటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి మన వయసు రీత్యా కానీ మన మీద ప్రేమతో వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చి విచ్చేసినటువంటి మన గురువులు పూజలు రవీంద్ర రెడ్డి సార్కి, మన రాఘవేంద్ర రెడ్డి సార్కి, జితేంద్ర రెడ్డి సార్కి, కిరణ్ రెడ్డి సార్కి నిజంగా కూడా ఆ రోజు మనకందరికీ కూడా ఫ్యాన్స్ ఈ ముగ్గురు కూడా ఈరోజు రావడం చాలా సంతోషం. అంటే మనకు విద్యార్థులకు మనం ఒక్కసారి గత రోజులు విద్యా వ్యవస్థ, నేటి విద్యా వ్యవస్థ ఎంత ఘోరంగా ఉంటుందనేది మనకు తెలిసిన విషయం. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండేదంటే వాళ్ళ సొంత పిల్లలాగా ఆప్యాయతతోటి అంకిత భావంతో విద్యను నేర్పించారు. ఆ రోజు నిజంగా పేపర్ వాల్యుయేషన్ మనం చూసినట్లయితే మనకు వచ్చిన మార్కులే వాళ్ళు చేసేవారు. ఈరోజు మారిపోయి టీచర్లు చేస్తున్న మార్కులు, విద్యార్థులకు వచ్చే మార్కులు కానీ ఎక్కడ చూసినా ఎవరికైనా 100 వస్తున్నాయి. ఇంటర్మీడియట్లో ఆ రోజు పాస్ అవ్వడమే చాలా కఠినంగా ఉండేది. ఈవెన్ 10th క్లాస్ కూడా అట్లనే ఉండేది. మరి మన బ్యాచ్ లో విషయం ఏంటంటే మనకు మైకోట సెంటర్ అవడం చాలా మంది కూడా కేవలం కేవలం నలుగురే సక్సెస్ అయినా అనుకుంటున్నాను. దాని తర్వాత
మనకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, అనేక సమస్యలతో చదువు ఆపేయచ్చు. దానివల్ల మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఉన్న దాంట్లో హ్యాపీగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు చాలా రోజుల నుంచి కూడా మీ మగవాళ్ళు మన నర్సిరెడ్డి కానీ రాజిరెడ్డి గురాలు రాజిరెడ్డి అంటే పవన్ అందరం కలిసేవాళ్ళం. మా మహిళలు ఇప్పుడు నేను చూసిన దాంట్లో ఒక ముగ్గురు అందరినీ పరిస్థితి అండి. మగవాళ్ళు కూడా అంతే. అంటే ఫేస్ రీడింగ్స్ లో ఎవరు కూడా మార్పు రాలేదు. మన సార్ కూడా లైబ్రరీ సార్ ఆల్మోస్ట్ అప్పుడు కూడా కొంచెం అంటే పెద్ద చేంజ్ అయితే ఏం లేదు లైబ్రరీ సార్లో. సరే, ఏదైతే నా పేరు కె కుమారస్వామి, ప్రస్తుతం అసిస్టెంట్ ఇంజనీర్ గా ఎంపీలో పనిచేస్తున్నా, హైదరాబాద్లో పనిచేస్తున్నా. మాది ఇదే గ్రామం. ఇక్కడ అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు. ఎవ్రీ మంత్ 1-2 సార్లు వచ్చిపోతుంటారు. కానీ ఎవరికి మిత్రులు కూడా ఫోన్ చేసి కలిసే టైం ఉండదు. లేకపోతే వాళ్ళు వేరే పనులు ఉండొచ్చు కాబట్టి ఎవరు చేయలేదు కదా, రెగ్యులర్గా వచ్చిపోతుంది. ఇంకా మాకు 2 అబ్బాయిలు, మా మిసెస్ ఏమో హౌస్ మేకరే. 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి బీటెక్ అయిపోయింది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. చిన్న అబ్బాయి ముందునే బీటెక్ అయిపోయింది. ఇట్లా మా సందర్భం ఇదే కాబట్టి అమ్మ నాన్న ఇక్కడే ఉంటున్నారు, రెగ్యులర్గా వచ్చిపోతుంటాం. తర్వాత ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సాంఘిక బాధ్యతగా అనేక సామాజిక అంశాల మీద ఇక్కడ ఉన్న అన్ని దినపత్రికలు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు అన్ని పేపర్ల సమస్య జరిగినా కూడా కొన్ని వ్యాసాలు రాస్తున్నాను. అదేవిధంగా టీవీ డిబేట్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానళ్లలో ఈ రిజర్వేషన్స్ మీద, ముఖ్యంగా భారతదేశము కుల వ్యవస్థ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, తర్వాత మహిళా హక్కులు, బాలల హక్కులు మీద వృత్తిరీత్యా ఎమ్మెల్యే అయినప్పటికీ చాలా నా పేరు విజేందర్ రెడ్డి, తాటికాయ. నాకు 2 అబ్బాయిలు, బీటెక్ ఫైనల్ ఇయర్. ఉపాధ్యాయులకు మా పాదాలను మరి తాడిగా మేము అయితే ఇప్పుడు అనుకుంటూ ఉంటున్నా. నాకు 3 పిల్లలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, మనకు విద్యను అందించినటువంటి ఉపాధ్యాయులు మరియు ఈ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, మనము ఎస్ఎస్సి 10th క్లాస్ బ్యాచ్ 1988 మరియు 89కి సంబంధించినటువంటి బ్యాచ్. మనకు చాలా వరకు కూడా మన దాంట్లో దాదాపుగా 43 మంది అటెండ్ కావడం జరిగింది. చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఫ్యామిలీతోని అటెండ్ అయినటువంటి మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అంతమంది అందరూ కూడా ఫ్యామిలీస్తో రాలేదు. వచ్చిన వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమము విజయవంతం కావడానికి కష్టపడి పనిచేసినటువంటి మిత్రులు రాజిరెడ్డి గారు, బైరెడ్డి రాజిరెడ్డి మరియు రాజిరెడ్డి, నరసింహారెడ్డి, పవన్ కుమార్, రాజయ్య తదితర ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పనిచేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని వచ్చేసినటువంటి మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేస్తున్నా. చాలా ఈరోజు సంతోషంగా ఉన్నది. ఎందుకంటే దాదాపుగా మనము 10th క్లాస్ పూర్తి చేసి 35 సంవత్సరాలు కావస్తూ ఉంది. 35 సంవత్సరాలకైనా కూడా ఇంత పెద్ద మొత్తంలో గ్యాదర్ కావడం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే మన ఇదే పెద్దపిండ్యాల హై స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కొన్ని చూడడం జరిగింది. ఏ బ్యాచ్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్ట్రెంగ్త్, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ అంటే అటెండ్ అయిన సందర్భాలు నేనైతే చూడలేదు. మరి మనము 10th క్లాస్ ఇక్కడ దాదాపుగా కొంతమంది విద్యార్థులు 7th వరకు ఆపేయడము, 8th వరకు ఆపేయడము, తర్వాత అట్లా కొంతమంది విద్యార్థులు దాదాపుగా 10th ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా చాలామంది విద్యార్థులు ఇక్కడ మనం చదువుకోవడం జరిగింది.
సరే మనకు కుటుంబ పరిస్థితులు కావచ్చు, మన యొక్క అవసరాలు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కావచ్చు, వివిధ రకాలుగా కొంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిండ్రు, కొంతమంది చేయలేదు, మధ్యలో ఆగడం. సరే ఏదేమైనప్పటికీ మన యొక్క పూర్వ జ్ఞాపకాలను మరొకసారి నివృత్తి చేసుకోవడం కోసము ఇంత పెద్ద ఎత్తున మన వచ్చినటువంటి మహిళా మిత్రులు మరియు పురుష మిత్రులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. మనము ఇది అనుకోని ప్రోగ్రాం కాబట్టి కొంత మనకు అరేంజ్మెంట్స్లో కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చు. అన్యతగా భావించకుండా అందరూ కూడా క్షమించాలి. ఎందుకంటే నెక్స్ట్ అంటే ఈరోజు 28 ఏప్రిల్ 2024 ఈ రోజు అంటే 1-2 రోజుల ముందు వరకు కూడా మన మిత్రులు ఎంతమంది హాజరవుతారు, ఎంతమంది రారనేది ఒక స్పష్టత లేని కారణంగా కొన్ని అరేంజ్మెంట్స్లో కొంత లోపాలు ఉండొచ్చు. ఒకటైతే చాలా భారీగా అంటే ఎన్నడూ లేని విధంగా ఎండలు తీవ్రంగా ఉండడం, అది కూడా ఒక సమస్య అయిపోయింది. దానివల్ల కొంత అరేంజ్మెంట్స్లో లోపం ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇది మన ప్రోగ్రాం కాబట్టి ఎవరు కూడా దీన్ని తక్కువగా చూడొద్దు. అసలు మనం కలవడం అనేది గొప్ప విషయం కాబట్టి దాన్ని మనము ప్రియారిటీగా తీసుకోవాలని తెలియజేస్తూ, మరొకసారి మన విద్యార్థులకు, మన మిత్రులందరికీ కూడా, మహిళా మిత్రులు కానీ పురుష మిత్రులు కానీ తెలియజేసేది ఏంటంటే, సరే 35 సంవత్సరాల తర్వాత మనం కలిశాము, చాలా సంతోషము. మన యొక్క కుటుంబము, భార్య, పిల్లలు, భర్తలు, తర్వాత కుటుంబ బాధ్యతలు, సమస్యలు అనేకం కూడా మనం ఇప్పటి వరకు అనుభవిస్తూ వాటిని సాధించుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మన యొక్క కుటుంబాలలో ఎలాంటి ప్రోగ్రాం జరిగినప్పటికీ, ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా మీరు ఇన్విటేషన్ని మన యొక్క ఎస్ఎస్సి గ్రూప్లో పెట్టండి. సాధ్యమైనంత వరకు మనం హాజరు కావడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఎందుకంటే వివిధ ప్రాంతాలలో సెటిల్ అయినాం. ప్రస్తుతము నేను కుమారస్వామి, నేను హైదరాబాద్లో ఉంటున్నా. ఇంకా మిత్రులు కూడా కొంతమంది హైదరాబాద్ కానీ వివిధ ప్రాంతాలలో ఉంటున్నారు. అయినప్పటికీ మన గ్రూప్లో మాత్రం తప్పకుండా మీ యొక్క ఇన్విటేషన్, ఏ కార్యక్రమం అయినప్పటికీ ఇన్విటేషన్ని పెట్టే ప్రయత్నం చేయండి. దాదాపుగా మనము కలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా సంతోషం. ఎప్పుడో 1988, 89లో మనం ఎస్ఎస్సి పూర్తి చేసుకొని, ఇందులో చాలామంది సగానికి పైగా మిత్రులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా కలిసి చదువుకున్న వాళ్ళే ఉన్నారు. చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఈ సమయంలో కూడా భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ కూడా మనకి ఈరోజు దాదాపుగా 43-44 మంది విద్యార్థులు కలవడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. మరి మీరు మీ ఇళ్లలో జరిగే ఎలాంటి కార్యక్రమమైనా, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మన గ్రూప్లో షేర్ చేయండి. మనము వీలైన వాళ్ళు కొంచెం సలహా సూచనలు కూడా ఇచ్చే ప్రయత్నంలో కొంతమంది మనం ఉన్నాం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్దాం. భవిష్యత్తులో అన్ని కుటుంబాల మనందరికి కూడా మంచిగా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఇది 35 సంవత్సరాల ఎస్ఎస్సి, మనము ఎస్ఎస్సి పూర్తి చేసి 35 సంవత్సరాలు అవుతుంది. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఒక ప్రీ ప్లాన్గా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు స్కూల్లోనే జరగాలనేది మన రాజిరెడ్డి గుర్రాలకుంట్ల కానీ వాళ్ళ మిత్రులు, మన మిత్రులందరూ కూడా, నేను యాక్చువల్గా బయట ఏదైనా బాంకెట్ హాల్ బుక్ చేసి చేయాలనుకున్నాం కానీ మన వాళ్ళు మిత్రులు ఒప్పుకోలేదు. మన పాఠశాలలోనే మనం చదివాం కాబట్టి ఇక్కడే చేసుకోవాలనే ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రోగ్రాం మనకు అందరు కలవాలనుకుంటే మాత్రము ఏదైనా ఒక మంచి బాంక్వెట్ హాల్ బుక్ చేసుకొని అట్లా అరేంజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి ఎలాంటి పిలిపించినా, ఇలాంటి గ్యాదరింగ్కి తప్పకుండా ఇదే సంఖ్యలో హాజరు కావాలని తెలియజేస్తున్నా. అదేవిధంగా మన మిత్రులలో కొంతమంది అసూలు బాయడం జరిగింది, వాళ్ళ ఆత్మకు కూడా శాంతి జరగాలని ప్రార్థిస్తున్నాం. మిత్రులకి తెలియజేసేది ముఖ్యంగా ఏంటంటే, మనము ఈ ప్రోగ్రామ్ను ఒక ప్లాన్డ్గా చేయలేకపోవడం వల్ల మనము వీడియోను తీయలేదు. సరే, మన రాజిరెడ్డి మిత్రులు వీళ్ళు ఏంటంటే ఎంతమంది వస్తారో ఎంతమంది రారో అనే ఉద్దేశంగా ఒక ఫోటోగ్రాఫర్ని మాట్లాడడం జరిగింది. దానివల్ల వీడియో చేయలేకపోయినాము. మరి కొంతమందిది బైట్స్ మాత్రము నా సెల్ ఫోన్లో మా డ్రైవర్ అబ్బాయి కొన్ని క్లిప్స్ అంటే ఆ 10 సెకండ్లు 5 సెకండ్లు మాత్రమే తీయడం జరిగింది. తర్వాత ఆ అబ్బాయి కూడా ఏంటంటే
వీడియోగ్రాఫర్ ఉండొచ్చు, వీడియో ఉందనే ఉద్దేశంగా మిగతా అందరి మిత్రులవి ఈ రికార్డ్ చేయలేకపోయిన వీడియోలు. కాబట్టి మిత్రులు ఎవరు కూడా నా వీడియో లేదనేది చింతించకుండా క్షమించాలని తెలియజేస్తూ, నెక్స్ట్ మనం ఏ ప్రోగ్రాం జరిగినా ఒక ప్లాన్ ప్రకారం చేద్దామని తెలియజేస్తున్నా. కానీ అట్లీస్ట్ మనకు ఒక వీడియో ఉండాలనే ఉద్దేశంగా మా డ్రైవర్ తీసిన ఈ కొంతమంది క్లిప్స్ మాత్రమే ఈ వీడియో రూపంలో చేయడం జరుగుతూ ఉన్నది. ఎవరైతే అయ్యో నా వాయిస్ తీయలేదనేది బాధపడొద్దు, ఎందుకంటే అనుకోని విధంగా దీన్ని తీయడం జరిగింది. సరే, ఏదో ఒకటి వీడియో ఉండాలి కాబట్టి ఈ ఫోటోలైనా కనీసం అన్ని ఫోటోలను కవర్ చేస్తూ ఇది చేయడం జరిగింది. వాయిస్ లేని మిత్రులు ఎవ్వరు కూడా బాధపడొద్దు, క్షమించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.